ప్రభునందు దేవుని ప్రియబిడ్డలారా, ప్రియ సహోదరులారా, సహోదరిమణులారా, సర్వశక్తిమంతుడు, లోకరక్షకుడైన యేసయ్య ఉన్నత పరిశుద్ధ నామములో ఈ జూన్ మాసము 11వ తారీఖు గురువారపు ఉదయకాల శుభాలు మీ అందరికీ కూడా హృదయపూర్వక నిండువందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపలో అందరూ క్షేమంగా ఉండాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. రండి వాక్యాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుందాం. ఇప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. దాని అంతము నిత్య జీవము. రోమాపత్రిక 6వ అధ్యాయము 21, 22 వచనాలు మనం ఆలోచన చేసి ధ్యానం చేసుకుంటే క్రియల గురించి, వాటి ఫలము గురించి, గడిచిన దినాల గురించి, ప్రస్తుత పరిస్థితి గురించి ఈ వచనాలు మన జీవితాన్ని ముందు పెట్టుకుని చూసుకుంటే పాపపు క్రియలు ఒకప్పుడు ఈ క్రియలు మన జీవితాల్లో ఎలా ఉన్నాయి అంటే గనక పాప సంబంధమైనవి ఉన్నాయి. ఆ పాప సంబంధమైన క్రియలను బట్టి ప్రభు ఎదుట లేకపోతే పాపిగా ఉండి సిగ్గుపడేవారుగా ఉన్నాం. ఎందుకు అంటే గనక వాటి అంతము మరణమని. అయితే ఇప్పుడు మనము దేవుణ్ణి అంగీకరించి పరిశుద్ధుడు, నీతిమంతుడు, నిష్కల్మషి, నిర్దోషి అయిన యేసుక్రీస్తును అంగీకరించి ఆయన యవ్వన పరిశుద్ధ రక్తము చేత కడగబడి విమోచింపబడిన మనము పాపమునకు దాసులుగా లేము, దేవునికి దాసులై ఉన్నందున ఆ పరిశుద్ధుడు మనకు పరిశుద్ధత కలుగజేసి ఆ పరిశుద్ధత కలిగిన దాన్ని బట్టి మరలా ఫలం ఇస్తున్నాడు. పాపంలోనే ఉండిపోతే వచ్చే ఫలము మరణము అయితే, కడగబడిన తరువాత పరిశుద్ధమైన జీవితానికి అంతము ఫలం ఏమిటంటే నిత్య జీవము. పాపంలో చనిపోతే నరకానికి వెళ్ళిపోతాం. ఆ పాపము నుండి విడుదల పొందిన మనము నిత్య జీవానికి అనగా యుగయుగాలు జీవించే ఆ పరలోకానికి వెళ్తాం. అందుకనే ఇంకా ఒకవేళ గ్రహింపు లేకుండా అంతము వచ్చి ఉంటుందని, రాకడ సమీపిస్తుందని గ్రహింపు లేకుండా, మార్పు చెందకుండా పాపంలో పుట్టిన మన జీవితాన్ని పాపమునకు దాసులమై ఉంటే దాని అంతము నిత్య నరకము అనగా మరణముని వాక్యము తెలియజేస్తుంది. అయితే ప్రస్తుత రాకడ గుర్తులు జరుగుతూ ఉంటుండగా మన కోసం 2024 సంవత్సరాల క్రితము చివరి రక్తబొట్టు కూడా ధారబోసిన ఆ యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారుగా మనం ఉండగలిగినట్లయితే ఆ అంతము మనం కడగబడిన జీవితాన్ని బట్టి మన అంతము, మన ముగింపు నిత్య జీవంలో ఉంటుంది. అనగా యుగయుగాలు జీవించే జీవితాన్ని కలిగి ఉంటాం. అలా పొందుకోవటానికి కడగబడి రక్షణ ఆనందంలో నిత్య సంతోషాన్ని అనుభవించటానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధి మనకు అనుగ్రహింపబడును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, లోకరక్షకుడా, పాప విమోచకుడానికి వందనాలు. గడిచిన దినాలన్నీ కృప చూపి రాత్రంతా సుఖనిద్రనిచ్చి మరొక దినపు ఆయుష్ను అనుగ్రహించి ఉదయకాల నీ విలువైన మాటల ద్వారా మా అంతము ఎట్లుంటుందో మాకు తెలియజేసావు. పాపంలోనే ఉంటే నరకమని, నీ రక్తంలో కడగబడిన వారికి నిత్య జీవమని మా గుర్తు చేస్తావు. ఆ నిత్య జీవంలోనికి మమ్మల్ని అందరినీ నడిపించడానికి గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి. మాటలు ఆలకిస్తున్న వారందరికీ కూడా ఫలమును దయచేయండి. ఆయా దేశాల్లో ఉన్న బిడ్డలందరి చుట్టూ నీ కాపుదల భద్రత దయచేయండి. నేటి దినము పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి నూతన సంవత్సర దయా కిరీటాలు ధరింపజేసి నువ్వు దయచేసి నీ దినమంతట్లో కూడా నీ కృపా, నీ కాపుదల, నీ నడిపింపు మాకు దయచేయమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.